హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు, బాగున్నారా? సో ఇవాళ మనం ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో మనకి బిజినెస్ కాంబినేషన్స్ అయిపోయినాయి. సో ఇవాళ నెక్స్ట్ చాప్టర్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కన్సాలిడేషన్ స్టార్ట్ చేద్దాం. సో కన్సాలిడేషన్ చాప్టర్ అనేది సో సిఏ ఫైనల్కి అదేవిధంగా సిఎంఏ ఫైనల్ సిఎఫ్ఆర్ వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. సిఎంఏ ఫైనల్ వాళ్ళు పర్టికులర్గా మీకు జూన్ 2024 అండ్ మొన్న రాసారు ఎగ్జామ్స్ డిసెంబర్లో. సో ప్రతి అటెంప్ట్లో 14 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ మీకు. సో సిఏ ఫైనల్ వాళ్ళకంటే గత 3 అటెంప్ట్లు వరుసగా ఇస్తూనే ఉన్నాడు. ఇంకొకటి సిఏ ఫైనల్ వాళ్ళు వరుసగా 3 సార్లు ఇచ్చారు కదా సార్, ఈసారి ఎవరేమో అని వదిలేశారనుకోండి మళ్ళీ ఇస్తాడు అటెంప్ట్ గోవింద. సో సెలెక్టివ్ స్టడీ చేయకండి, సో జాగ్రత్తగా వినండి. సో సిఎంఏ ఫైనల్ పిల్లవచ్చు, సిఏ ఫైనల్ పిల్లవచ్చు. ఇప్పటి వరకు మీరు కన్సల్టేషన్ చాలా వినుంటారు, అర్థం కాక పాపం చుట్టూ పీక్కుంటారు. సో ఒకసారి వాళ్ళు మన క్లాస్ వినండి. కన్సాలిడేషన్ ఇంత సింపులా అని మీకు అనిపించకపోతే అడుగుతున్నాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం కన్సాలిడేషన్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయో చూద్దాము. సో దాని ఒక సీక్వెన్స్ ప్రకారం మనం స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయడం కన్సాలిడేషన్. నోట్స్ రాయాలి, కాన్సెప్ట్ నోట్స్లో అవన్నీ పిచ్చి పనికిరావు. మీకు కన్సాలిడేషన్లో మనకి 3 ఇండేస్ ఇక్కడ కవర్ అవుతుంది. మనకి విల్ కవర్ 3 ఇండేస్. ఏంటి సార్ అంటే ఇండేస్ 28, తర్వాత ఇండేస్ 111, తర్వాత ఇండేస్ 110. ఏంటి సార్ ఈ టాపిక్స్ ఏంటంటే ఏమో ఇండేస్ 28 మీకు ఏం చెప్తుందంటే అకౌంటింగ్ ఫర్, రాయండమ్మా పర్లేదు, ఫుల్ ఫామ్స్ రాయండి. అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్స్. సో ఒక కంపెనీ కానీ వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్, దాని ట్రీట్మెంట్ మనకి ఇండేస్ 28 చెప్తుంది. మరి ఇండేస్ 111 ఏం చెప్తుంది? అకౌంటింగ్ ఫర్ ఏమో జాయింట్ అరేంజ్మెంట్స్ ఆర్ సరిపోతుందమ్మా, జాయింట్ వెంచర్ వేరు, జాయింట్ అరేంజ్మెంట్స్ వేరు, రైట్. ఇండేస్ 110 ఏం చెప్తాం మనకి? కన్సాలిడేషన్ ప్రొసీజర్ ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీస్. ఓకేనా, ఇది మనకు ఉండాల్సింది. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి ఏ ఇండేస్ ఏం చెప్తుంది అనేది. సో ఫస్ట్ మనకి ఇండేస్ 28 ఉంది. ఇండేస్ 28 డీల్స్ విత్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్స్ ఆర్ జాయింట్ వెంచర్. ఇండేస్ 111 జాయింట్ అరేంజ్మెంట్స్. ఇండేస్ 110 ఏంటది? కన్సాలిడేషన్ ప్రొసీజర్ చెప్పింది అక్కడ మనకి. కన్సాలిడేషన్ ప్రొసీజర్ దేనికి? సబ్సిడరీ కంపెనీస్ తీసుకుంటే మోర్ దాన్ 50% ఉంటే సబ్సిడీ అంటాం, చెప్తాను స్లోగా, రైట్. ఇదమ్మా సంగతి. సరే సార్, మరి సిఏ ఫైనల్ లేదా సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్లో వీటి వెయిటేజ్ ఎలా ఉండొచ్చు అంటే మీకు రెగ్యులర్గా మీరు చూసేటువంటి 14 మార్క్స్ లేదా 16 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి ఎక్కువ వస్తాయమ్మా. అంటే కన్సాలిడేషన్ ఆఫ్ సబ్సిడీ నుంచి మనకి 14 మార్క్స్ క్వశ్చన్ మనకి ఎక్కువ ఇస్తుంటాడు యూజువల్గా. సిఏ ఫైనల్ అయితే ఫస్ట్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, సిఎంఏ ఫైనల్ అయితే మిడిల్ ఎక్కడ ఇస్తున్నాడు క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ మరి ఈ 2 టాపిక్స్ పరిస్థితి ఏంటంటే మీకు ఇక్కడ నుంచి మీకు ఏమో 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మీరు సిఏ ఫైనల్లో కానీ చూసుకుంటే ఎక్కువగా ఈ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే అసోసియేట్ జాయింట్ వెంచర్స్ క్వశ్చన్ నెంబర్ 6లో వస్తున్నాము. 6D ఎక్కువగా అడుగుతున్నాడు, బట్ క్వశ్చన్ నెంబర్ 6Dలో మనకి 5 మార్క్స్కి ఇస్తాడు. సో బిజినెస్ కాంబినేషన్స్ ప్లస్ కన్సాలిడేషన్ కలిపి మనకి 8 మార్కులకి 20 మార్క్స్కి సిఏ ఫైనల్లో. సిఎంఏ ఫైనల్ అయితే 28 మార్క్స్ 2 క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మా సిఏ ఫైనల్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. సిఏ ఫైనల్ కానీ
రేపు అటెంప్ట్లో మే 2025లో ఫస్ట్ క్వశ్చన్ కానీ బిజినెస్ కాంబినేషన్ పడింది అనుకోండి అనుకుందాం. మరి కన్సాలిడేషన్ ఎలా అడుగుతాడు? కన్సాలిడేషన్లో ఎంసీక్యూస్లో మీకు ఒక 6 to 8 మార్క్స్ అడుగుతాడు ఎంసీక్యూస్లో, లేదా క్వశ్చన్ నెంబర్ 6లో ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అటెంప్ట్కి. ఇది అల్టిమేట్గా మోస్ట్ ఇంపార్టెంట్, బట్ దీంతో పాటు ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అసోసియేట్, జాయింట్ వెంచరు, జాయింట్ అరేంజ్మెంట్స్. ఎందుకంటే మీకు 5 మార్క్స్ క్వశ్చన్ చాలా సింపుల్ ఉంటుంది. 5 మార్కులు వస్తే చాలా ఇంపార్టెంట్ సిఏలో ఎగ్జామిషన్ దాటిపోతుంది. సో మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు, మేజర్గా ఇవి చదువుకొని వెళ్ళిపోతున్నారు, ఇవి మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. సో కాబట్టి ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సరే సార్, మరి మీరు ఈ టాపిక్కి మాకు మీరు క్వశ్చన్స్ ఏం చెప్తారు సార్ అంటే, ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ టు ఎనీబడి అన్న. అతుల్ అగర్వాల్ క్వశ్చన్ బ్యాంక్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎగనెస్ట్ కాదు, చిన్న సజెషన్ ఇస్తాను చూడండి. అతుల్ అగర్వాల్ క్వశ్చన్ బ్యాంక్లో కన్సాలిడేషన్ వచ్చి ఏ టాపిక్ అయినా దాంట్లో కొన్ని ఐసిఏఐ స్టడీ మెటీరియల్లో క్వశ్చన్సే ఉంటాయి. దాంట్లో పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ లేవు లేవు లేవు. నేను కూడా ఇనీషియల్గా టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అదే ఫాలో అయ్యాను. బట్ మరి ఈ బ్యాచ్లో మీరు ఏం ఫాలో అవుతారు అంటే, ఒకటి ఇది ఐసిఏఐ లేటెస్ట్ స్టడీ మెటీరియల్, దీంతో క్వశ్చన్స్. తర్వాత ఇది రీసెంట్గా సిఏ ఇన్స్టిట్యూట్ యాడ్ చేసినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ పీడిఎఫ్. నెక్స్ట్ దీంతో పాటు ఇంకేమైనా చేస్తారండి? ఎస్, ఇది ఏంటనుకుంటున్నారు, మే 2018 నుంచి నవంబర్ 2024 వరకు సిఏ ఫైనల్ అండ్ సిఎంఐ ఫైనల్లో వచ్చినటువంటి ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ కన్సాలిడేషన్ చాప్టర్ అవి కూడా చేస్తాను. సో మన క్లాస్లో నేనేం ఫాలో అవుతానంటే, ఒకటి ఐసిఏ లేటెస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2018 ఆల్మోస్ట్ 14 ఎగ్జామ్స్, ప్లస్ ఐసిఏ యొక్క స్టడీ మెటీరియల్. సో నేను ఈ 3 సోర్సెస్ ఇక్కడ వాడతాను. మీరు కానీ ఐసిఏ బుక్ అతుల్ అగర్వాల్ క్వశ్చన్ బ్యాంక్ వాడుకుంటే మీకు సజెషన్ ఏంటంటే, అతుల్ అగర్వాల్ క్వశ్చన్ బ్యాంక్తో పాటు ఇదిగోండి ప్లీజ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఐసిఏ లేటెస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ మీరు కవర్ చేసుకోండి. లేదంటే ఎగ్జామ్లో మీరు ఇబ్బంది పడతారు, ఆ క్వశ్చన్ బ్యాంక్ సరిపోదు. ఓకేనా? రైట్, ఇంకా మీ ఇష్టం, మీ కర్మ. రైట్ అమ్మా, స్టార్ట్ చేద్దాం ఇంకా. సరే సార్, ఎలా మనం స్టార్ట్ చేద్దామంటే ఇవాళ ఓ పని చేద్దాం. రెగ్యులర్గా ఏం చేస్తారు అందరూ, ముందు మీకు కన్సల్టేషన్ చెప్తారు, ఇక్కడే మీరు సగం ఇంట్రెస్ట్ పోయింది మీకు, దెన్ ఇటు వస్తారు మీరు. మనం అలా వద్దు, మనం ఇటు నుంచి వెళ్దాం. అలా విల్ స్టార్ట్ విత్ అసోసియేట్స్, దెన్ విల్ ఫినిష్ జాయింట్ అరేంజ్మెంట్స్, దెన్ ఎండింగ్లో మనం దేనికి వెళ్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ హెడింగ్ పెట్టినాము ఇండేస్ 28. ముందు మనం ఇండేస్ 28 చేద్దాం. వల్ల 5 మార్క్స్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు. హెడింగ్ పెట్టినాక ఇండేస్ 28 అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్స్. రైట్, స్టార్ట్ చేయండి. నోట్స్ రాయాలి, నోట్స్ రాయాలి. నోట్స్ రాస్తేనే ఎగ్జామ్లో రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, లేదంటే సగం మంది ఫెయిల్ అవుతుంది రైటింగ్ ప్రాక్టీస్ లేకనే. హెడింగ్ పెట్టినాము. ఫస్ట్ ఇండేస్ 28. ఏంటంటే మనం చదువుకునేది ఎండ్ AS 28. సో దీనికి ఒక చార్ట్ వేసుకోండి ముందు. ఏంటి సార్ చార్ట్ అంటే, ఇండ్ AS 28లో అసలు ఐసిఏ స్టడీ మెటీరియల్లో ఎన్ని రకాల కాన్సెప్ట్లు ఉన్నాయి అవన్నీ మనం చదువుకొని పోవాలి. రాయండి ఫస్ట్ మీనింగ్ ఆఫ్ అసోసియేట్, మీనింగ్ ఆఫ్ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్, ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ అకౌంటింగ్, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్.
ఇక్కడ అకౌంటింగ్లో మళ్ళీ మనకి రెండు ఉన్నాయి. ఒకటి జర్నల్ ఎంట్రీస్, రెండు క్యాలిక్యులేషన్ పార్ట్. జర్నల్ ఎంట్రీస్ అదేవిధంగా క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే, తర్వాత మూడో కాన్సెప్ట్ గ్రూప్ షేర్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్. తర్వాత ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్, యుఆర్పి, ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. దీంట్లో మనకు టూ ఉన్నాయి. ఒకటేమో డౌన్ స్ట్రీము, రెండేమో అప్ స్ట్రీమ్. రైట్, లాస్ట్ టైం మనకు రెండు మిస్లేనియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. షేర్ ఆఫ్ లాసెస్, షేర్ ఆఫ్ లాసెస్. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ceases to be associate or joint venture. ముందు రాస్తాను, నేను చెప్తాను తర్వాత రాసుకోండి మీరు. ఓకేనా? లాస్ట్ అమ్మా, ఇన్వెస్ట్మెంట్ క్లాసిఫైడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి? 1 2 3 4 5 6 3 4 5 6 7 మొత్తం మనకి 7 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనకు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ రాసుకున్న మిడిల్లో మర్చిపోయాను ఇంపార్టెంట్ కాన్సెప్ట్, లాస్ మేకింగ్ అసోసియేట్. మొత్తం మనకి 8 కాన్సెప్ట్. రైట్, ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. ఇంకా మీరు నోట్స్ రాసుకోండి. ఇంకా మీనింగ్ ఆఫ్ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్. రైట్, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ జాయింట్ వెంచర్ అసోసియేట్. దీంట్లో ఎంట్రీస్ నేర్చుకోవాలి మనం, తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్ నేర్చుకోవాలి. దీని తర్వాత గ్రూప్ షేర్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్. తర్వాత ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్, అది డౌన్ స్ట్రీమ్ అవ్వచ్చు, అప్ స్ట్రీమ్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ లాస్ మేకింగ్ అసోసియేట్. పెద్ద క్వశ్చన్ అడుగుతాం, ఇంపార్టెంట్. వస్తే ఈ క్వశ్చన్ రావచ్చు 14 మార్క్స్ ఇక్కడ రాసుకున్నాం. మిగతా ఏ టాపిక్స్ అయినా 5 మార్క్సే, బట్ ఇది నీకు 14 మార్క్స్ రావచ్చు వస్తే. లాస్ మేకింగ్ అసోసియేట్ రావచ్చు వస్తే. షేర్ ఆఫ్ లాసెస్, తర్వాత అయిపోయిందా? షేర్ ఆఫ్ లాసెస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ సీజెస్ టు బి జాయింట్ వెంచర్. ఇన్వెస్ట్మెంట్ సీజెస్ టు బి జాయింట్ వెంచర్. ఓకే, అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది అది ఇంకా జాయింట్ వెంచర్ కాదు, అమ్మేసాం, అప్పుడు ట్రీట్మెంట్ ఏంటి? లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్ ఇండ్ AS 105. ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేస్తే అప్పుడు ట్రీట్మెంట్ ఏంటి? ఓకేనా? రైట్, ఇది. సో ఈ టాపిక్కి మీరు ఎటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ రిఫర్ చేయాల్సిన పని లేదు. నేను మీకోసం ఏం చేస్తున్నానంటే, వర్క్ స్టార్ట్ అయిందమ్మా, వేరే ఒక ఫ్యాకల్టీ చేస్తున్నారు దాన్ని. ఏంటంటే అది ఇప్పుడు నేనేం చేస్తాను, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ ఉంది, దీనికి క్వశ్చన్స్ ఉన్న రైసీ బుక్లో అది తీసుకుంటాను నేను. తర్వాత ఎంట్రీస్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉందమ్మా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు నేనేం చేస్తాను, సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్కి ఎంట్రీస్కి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ICA బుక్లో క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి, RTP MTP క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, పాస్ట్ ఎగ్జామ్స్లో ఎప్పటి వరకు, ఇదిగోండి ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, మళ్ళీ లేటెస్ట్ ICA బుక్లో ఏమన్నా కొత్త క్వశ్చన్స్ యాడ్ అయినాయా ఈ టాపిక్ సంబంధించి. ఇవన్నీ నేను ఒక సీక్వెన్స్ మీకు ఇస్తాను. క్వశ్చన్ బ్యాంక్లో నేను మీకు క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను అన్నమాట, కొన్ని FRలో కొన్ని చాప్టర్స్కి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను మీకు? సో నా క్వశ్చన్ బ్యాంక్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఇది హెడ్డింగ్ ఉంటుంది, కింద క్వశ్చన్, నెక్స్ట్ ఈ హెడ్డింగ్ ఉంటుంది, ఈ హెడ్డింగ్ కింద ఎప్పటి వరకు ఎగ్జామ్ క్వశ్చన్లు, RTP క్వశ్చన్లు అన్నీ ఒకే చోట మీకు ఉంటాయి. CA ఫైనల్ క్వశ్చన్లు, CMA ఫైనల్ క్వశ్చన్లు, అది నేను ఇచ్చేది మీకు. రైట్ రైట్. ఫస్ట్ చూద్దాం ఇంకా
మీనింగ్ ఆఫ్ అసోసియేట్ అండ్ జాయింట్ అని చూద్దాం. రాసేరమ్మా, రాసుకోండి ఒకసారి, పాస్ట్ చేసుకోవాలంటే రాసుకోవాలి. కనిపిస్తుందా మొత్తం బోర్డు? కొంచెం తిప్పిన బోర్డు ఇప్పుడు ఓకేనా? రైట్, రాసుకోండి ఒకసారి అందరూ. రాసుకోవాలి. ఫస్ట్ చూద్దాం, మీనింగ్ చూద్దాం. మీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటో చూద్దాం. సరే, అసలు ఏంటి సార్ ఈ గోల్ ఏంటంటే, ఈ కన్సాలిడేషన్ ఏంటి, అసోసియేట్స్ ఏంటంటే సింపుల్. ఒక పెద్ద కంపెనీ ఉంది, బిగ్ కంపెనీ. ఈ కంపెనీకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉందా? ఉంటుంది బ్యాలెన్స్ షీట్. వేరే ఒక స్మాల్ కంపెనీ ఉంది పక్కన. ఈ కంపెనీకి బ్యాలెన్స్ షీట్ ఉందా? ఈ కంపెనీలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటుందా? ఎస్ సార్. ఏమో ఇప్పుడు ఈ కంపెనీ వెళ్ళి ఈ కంపెనీలో ఉన్నటువంటి కొన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్స్ పర్చేస్ చేస్తుంది. అంటే ఆ కంపెనీ యొక్క ఓనర్షిప్ని, ఎవరు ఓనర్స్? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అయినా. సో ఈ బిగ్ కంపెనీ వెళ్ళి ఈ స్మాల్ కంపెనీలో ఓనర్షిప్ని ఎక్వైర్ చేస్తుంది. ఇలా ఓనర్షిప్ ఎక్వైర్ చేసినప్పుడు, అంతేనా? ఇప్పుడు ఈ కంపెనీ పాయింట్ చూడండి. నాకేమో ఇది ఇన్వెస్ట్మెంటేగా, నేను ఆ కంపెనీలో కొంత పెట్టుబడి పెట్టాను, అంతేగా. మరి మీరు బయట జనరల్గా మీరు చూస్తారమ్మా, షేర్లు కొంటున్నారు ఐపీఓలో. ఏంటి మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిలయన్స్ కంపెనీలో షేర్ మీరు కొన్నారు. మీనింగ్ ఏంటి? మీరు రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, అంతే కదా. సో మీరు సింగిల్ ఇండివిజువల్ కాబట్టి మీరు ఒక షేర్ 2 షేర్లు కొనుక్కుంటారు. బట్ వీడి పెద్ద కంపెనీ కాబట్టి వీడెళ్ళి ఈ కంపెనీలో కొన్ని ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేస్తాడు. అది 10% అవ్వచ్చు, 5% అవ్వచ్చు, ఎంతో కొంత. అదేగా మరి ఎప్పుడైతే వీడెళ్ళి అక్కడ పర్చేస్ చేశాడో, నాకేంటది? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంటే కదా మరి. సో వీడి బ్యాలెన్స్ షీట్లో ఎసెట్స్ అనేది ఇది ఇన్వెస్ట్మెంటు. వీడికేమో ఈక్విటీ షేర్ క్యాపిటల్లో వాడు పర్చేస్ చేశాడు, అంతేనా? సో ఇలా ఒక కంపెనీ కానీ వేరే కంపెనీలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ పర్చేస్ చేస్తే, ఒక పెద్ద కంపెనీ వేరే చిన్న కంపెనీలో ఈక్విటీ షేర్స్ ఏమైనా పర్చేస్ చేసుకుంటే, అటువంటి ట్రాన్సాక్షన్స్ని ఎలా అకౌంటింగ్ చేయాలి అనేది మనకి ఈ 3 ఇండేస్ చెప్పి, అది ఇండేస్ 28 అవ్వచ్చు, ఇండేస్ 110 అవ్వచ్చు, ఏదైనా కూడా. అర్థమవుతుందా? మెయిన్ థీమ్ అంటే ఇక్కడ ఒక కంపెనీ వేరే కంపెనీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా అకౌంటింగ్ చేయాలి, ఓకేనా? రైట్. అకౌంటింగ్ ఏమో చెప్పండి. కొన్నవాడికి ఇన్వెస్ట్మెంట్, వాడికేమో లయబిలిటీ. ఓకే సార్, బాగానే ఉంది. మరి ఎందుకు సార్ మీరు అకౌంటింగ్ ఫర్ అసోసియేట్ సపరేట్గా చెప్తున్నారు, అకౌంటింగ్ ఫర్ సబ్సిడరీ సపరేట్గా చెప్తున్నారంటే, ఇక్కడ అసోసియేటా లేదా సబ్సిడరీ కంపెనీ అనేది దట్ విల్ వ్యారీ, డిపెండ్స్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్. నువ్వు ఈ కంపెనీలో కానీ, మీరు వినుంటారు చిన్నప్పటి నుంచి కూడా, నువ్వు కానీ ఈ కంపెనీలో మోర్ దాన్ 50% పర్చేస్ చేసావంటే, మోర్ దాన్ 50% పర్చేస్ చేసావంటే అది నీకు సబ్సిడరీ అవుతుంది. బికాస్ యూ గాట్ కంట్రోల్. ఎప్పుడైతే నువ్వు ఈ కంపెనీలో 51% పర్చేస్ చేసేసావో, ఐఆమ్ CEO ఆఫ్ దట్ కంపెనీ. సో నేను దాన్ని కంట్రోల్ చేయగలను కాబట్టి అది నా సబ్సిడరీ కంపెనీ అయిపోతుంది. దానికి ట్రీట్మెంట్ ఇండేస్ 110 చెప్తుంది మనకి. మరి లెస్ దాన్ 50% చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 25% కొన్నావు, మరి 25% నువ్వు పర్చేస్ చేస్తే నీకు ఆ కంపెనీలో కంట్రోల్ వచ్చిందా? డూ యూ హ్యావ్ కంట్రోల్? బోర్డు మీటింగ్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. చూడండి మా కంట్రోల్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో బోర్డు మీటింగ్ పెట్టారు. నా దగ్గర 51% ఉంది షేరు, నీ దగ్గర 20% ఉంది. ఎవరి మాట చెల్లింది ఇప్పుడు? ఈ మీటింగ్లో ఎవరి మాట చెల్లుతుంది? నా మాట చెల్లింది. బికాస్ ఐ హ్యాడ్ మోర్ కంట్రోల్. సో 51% ఉంటే అది నా సబ్సిడరీ కంపెనీ, అంటే నేను దాన్ని కంట్రోల్ చేయగలను. అదే లెస్ దాన్ 50% ఉంటే అది సబ్సిడరీ కాదు కాబట్టి
దట్ బికమ్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్. సో కాబట్టి దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ అక్కడ వేరే ఉంటుంది, అసోసియేట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అర్థమైనా డిఫరెన్స్ మీకు? ఎస్ సార్. సో అసోసియేట్ మీన్స్ ఏమో ఐసిఏ వాడు ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ చెప్పలేదు ఇక్కడేమి. అసోసియేట్ అంటే స్పెసిఫిక్గా 30 or 40 అని చెప్పలేదు. వీడు ఏం చెప్పాడంటే ఐసిఏలో అసోసియేట్ లేదా జాయింట్ వెంచర్ అనాలంటే ఒక కంపెనీకి వేరే కంపెనీలో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని చెప్పాడమ్మా. ఏంటమ్మా చెప్పింది? ఈ పదం మీకు గుర్తుండాలి. సో ఈ కంపెనీలో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఓకే, అది చెప్పింది. సో ఈ కంపెనీకి వేరే కంపెనీలో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అలా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీకు ఆ కంపెనీ అసోసియేట్ అవుతుంది. నువ్వు ఇండేస్ 28 ఫాలో అవ్వాలి. ఎందుకు చెప్పండి మాట. ఇప్పుడు నేనున్నాను, కార్తీక్ ముప్ప ఏం చేశానంటే బిగ్ బాస్కెట్లో నేను ఒక 5% షేర్స్ కొన్నాను. నా పక్కన ఇంకోడు ఉన్నాడు, వీడు అక్కడ ఒక 30% షేర్స్ కొన్నాడు. ఇంకోడు ఉన్నాడు, వాడు 55% షేర్స్ కొన్నాడు. మరి చెప్పండి, 55% కొన్నవాడికి 30% కొన్నవాడికి 5% కొన్నవాడి డిఫరెన్స్ ఉండాలి. మరి ముగ్గురికి డిఫరెన్స్ ఉండాలి కదా. సో కాబట్టి ఫస్ట్ ఏంటమ్మా, 55% కొన్నవాడేమో ఇండేస్ 110 ఫాలో అవుతాడు, లైక్ సబ్సిడరీ కంపెనీ. 30% కొన్నవాడు ఇండేస్ 28 ఫాలో అవుతాడు, లైక్ అసోసియేట్. 5% కొన్నాడు ఇండేస్ 109 ఫాలో అవుతాను, దట్ ఈస్ ఫినాన్షియల్ అసెట్. సో ఇక్కడ నీకు పర్సంటేజ్ని బట్టి నీకు ఇండేస్లు మారిపోతున్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఎంసీక్యూస్ రావచ్చు. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ని బట్టి నీకు ఇండేస్లు మారిపోతాయి. చెప్పడం ఏంటది సింపుల్గా. సో ఈ కంపెనీలో మోర్ దాన్ 50% హోల్డ్ చేస్తే ఇండేస్ 110. మరి 20% కంటే ఎక్కువ ఉంటే ఇండేస్ 28. 20% కంటే తక్కువ ఉంటే ఇండేస్ 109 ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది మీకు కావాల్సింది, చాలా ఇంపార్టెంట్. సో ఒక కంపెనీలో కానీ వేరే కంపెనీ యొక్క హోల్డింగ్ అనేది మోర్ దాన్ 50 యూ కెన్ కంట్రోల్. సో యూ హ్యావ్ టు ఫాలో ఇండేస్ 110. నెక్స్ట్, నీకు కంపెనీలో లెస్ దాన్ 50 ఉంది, బట్ అప్ టు 20%. ఐసీఏ వాడు ఏం చెప్పాడంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ జనరల్గా 20% ఆర్ మోర్ ఉండాలి. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పాడు ముందు. అగైన్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ యూ షుడ్ హోల్డ్ 20 or more percentage. Then you can treat it as your associate and follow Inda's 28. మరి లెస్ దాన్ 20 ఉంది, 5 ఉంది, 10 ఉంది, అప్పుడేంటి అది నువ్వు ఫినాన్షియల్ ఎసెట్గా ట్రీట్ చేసి ఇండేస్ 109 ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అని మనకి సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ దీన్ని నువ్వు అకౌంటింగ్ చెయ్యాలి. సో చూడండి, సేమ్ ట్రాన్సాక్షన్ బట్ 3 different ఇండేస్ అప్లై అవుతుంది మనకి, డిపెండ్స్ ఆన్ పర్సంటేజ్. ఇది రాసుకోవాలమ్మా మీరు, ఎంసీక్యూ రావచ్చు, ఏమో అడగొచ్చేమో. ఒక కంపెనీ వేరే కంపెనీలో మోర్ దాన్ 50 కొన్నారు, ఏ ఇండేస్ ఫాలో అవుతావు? 20 కొన్నారు, ఏ ఇండేస్ ఫాలో అవుతావు? 5 కొన్నారు, ఏ ఇండేస్ ఫాలో అవుతావు? ఇలా ఇక్కడ చూడండి, ఇంకో పాయింట్. ఇక్కడ నేను గ్రేటర్ దాన్ 50 రాశాను అంటే 51. ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాశాను అంటే ఏంటి? 20 or more. ఇక్కడ నీకు లెస్ దాన్ 20 రాశాను, ఇక్కడ మళ్ళీ ఈక్వల్ లేదు. చూడండి, అది కూడా నువ్వు టెస్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. అంటే మోర్ దాన్ 50 ఉండాలి, ఇక్కడ 20 or more than 20, ఇక్కడ less than 20. Madam, associate means a company in which we had significant influence. A company in which we had significant influence అంటే మన మాట కూడా వింటారు. అక్కడ మనకు తక్కువ షేర్ ఉంది, బట్
మన మాట కూడా వాళ్ళు వింటారు కాబట్టి నీకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఇండేస్ 28 కింద అకౌంటింగ్ చేసుకో. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ కింద రాసుకున్నాను. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ we must hold greater than or equal to 20% of equity share capital of other company. మీరు ఆ కంపెనీలో వేరే కంపెనీలో మీరు 20% or more ఈక్విటీ షేర్ క్యాపిటల్ మీరు హెల్డ్ చేయాలంటే అక్కడ మీరు పర్చేస్ చేసి ఉండాలి. అంతే మెయిన్ ఎంసీక్యూస్ వస్తున్నాయి, అందుకు నేను ఇంత డెప్త్గా చెప్తాను. అసోసియేట్ మీన్స్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ 20 or more percentage ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. దట్స్ ఇట్. ఎంసీక్యూ రావచ్చు. నెక్స్ట్ ఏమో మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కువ సార్లు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అకౌంటింగ్. హెడ్డింగ్ పెట్టినాం ఇంకా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్. అంటే ఈ కంపెనీలో ఇదిగోండి ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్ని ఇనీషియల్గా ఎలా రికార్డ్ చేయాలి, ఇయర్ ఎండింగ్లో ఎలా రీమెజర్ చేయాలి, ఇనీషియల్గా ఏం ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి అది చూద్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఫ్రీగా వచ్చే 5 మార్క్స్ ఇవి. ఇవన్నీ మీకు ఫ్రీగా వచ్చే 5 మార్క్స్. ఎంత ఈజీగా ఉంటాయి అంటే అంత ఈజీగా ఉంటాయి. బట్ ప్లీజ్ ఫాలో కాన్సెప్ట్. హెడ్డింగ్ పెట్టారా? అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మనకి వాళ్ళు అయిపోతున్నాం అసోసియేట్ జాయింట్ వెంచర్. సాయంత్రానికి రేపు మనం కన్సల్టేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీ హ్యాడ్ ఏ లిమిటెడ్, వీ హ్యాడ్ బి లిమిటెడ్. ఏ లిమిటెడ్ ఏం చేసిందంటే బి లిమిటెడ్ కంపెనీలో ఒక 25% ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేశారు. మీరు వినండి అమ్మా చాలు. ఆన్ 1/4/2024 A Limited purchased 25% of equity shares in B Limited for rupees 10 lakhs. అంతే. చెప్పండి, మీరు డే 1 ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ముందు ఎంట్రీస్ నేర్చుకుందాం. ఓకేనా? ఎనీ టైమ్ దే విల్ ఆస్క్ యూ ఎంట్రీస్ ఇన్ ఎగ్జామ్. దెన్ నెక్స్ట్ క్లాస్లో మనం అకౌంటింగ్ క్యాలిక్యులేషన్ పార్ట్ నేర్చుకుందాం. ఓకే రైట్. ఫస్ట్ వన్ మీరు ఇప్పుడు ఏ లిమిటెడ్ మనకి ఇండేస్ 28 అప్లైస్ టు ఇన్వెస్టర్ నాట్ ఇన్వెస్టీ. పెట్టుబడి పెట్టిన వాడి బుక్స్ మనకు కావాలి, వీడి బుక్స్ మనకు సంబంధం లేదు. ఓకే రైట్. చూడండి సరే, మీరు 1/4/2021 బి లిమిటెడ్ కంపెనీలో 25% ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేశారు. ఇంతకు మీకు ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ ఏనా? మీరు దేనికోసం పెట్టుబడి పెట్టారు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్. మరి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంట్రీ పాస్ చేయడం వచ్చా మీకు? చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటారు. ఏంటి చెప్పండి అమ్మా? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆన్ డే 1. అంతేనా? ఆన్ 1/4/2021 ఇన్వెస్ట్మెంట్స్
payments in B Limited to bank. ఎంత 10 lakhs. రైట్, ఫస్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసేసారంటే ఏంటి చెప్పండి. ఇక్కడ బి లిమిటెడ్ కంపెనీ ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. నెక్స్ట్ ఏముంది సార్ జరగడానికి? బి లిమిటెడ్ బిజినెస్ క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే కదా మరి. సో బి లిమిటెడ్, సరే నాకు ఒక మాట చెప్పండి, ఇది మీకు అనవసరం ఎగ్జామ్కి. అక్కడ ఎంట్రీ చెప్పండి నాకు. ఈ ఎంట్రీ పాస్ చేశారు. బి లిమిటెడ్ కంపెనీ బుక్స్లో ఎంట్రీ చెప్పండి. డే 1 ఏముంది సార్? బి లిమిటెడ్కి డబ్బులు వస్తాయి, ఆడిచ్చే డబ్బులు బికి డబ్బులు వస్తాయి. బి లిమిటెడ్ విల్ ఇష్యూ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రొవైడ్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 lakhs అంతేనా. సో బి లిమిటెడ్కి డబ్బులు వచ్చినాయి, బి లిమిటెడ్ ఇష్యూస్ షేర్ క్యాపిటల్. ఇదేమో నాకు ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 31st March 2025 వచ్చాము, అంటే ఇయర్ ఎండింగ్ వచ్చాము. మరి ఇయర్ ఎండింగ్ వచ్చినప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ని నువ్వు చెక్ చేసుకోలేదా? అరే బి లిమిటెడ్ కంపెనీలో నేను 25% పెట్టుబడి పెట్టాను. ఎందుకు పెట్టావు? సరదాగా పెట్టావా? బి లిమిటెడ్ ఎంతైతే ప్రాఫిట్స్ సంపాదిస్తుందో, అంతేనా? బి లిమిటెడ్ ఎంతైతే ప్రాఫిట్స్ సంపాదిస్తుందో దాంట్లో 25% వాటా ఎవరిది? నాది. అందుకే నువ్వు పెట్టుబడి పెట్టావు. నేను 25% బి లిమిటెడ్లో పెట్టుబడి పెట్టానంటే చారిటీ కోసం పెట్టానా? లేదు. ఎందుకు పెట్టావు? బి లిమిటెడ్ ఈ ఇయర్ మొత్తం వ్యాపారం చేసి వాళ్ళు ఎంతైతే ప్రాఫిట్స్ సంపాదిస్తారో దాంట్లో నాకు 25% వాటా రావాలి, అంతేనా? రైట్. నెక్స్ట్, బి లిమిటెడ్ బిజినెస్ చేసి ప్రాఫిట్స్ సంపాదిస్తే ఆ ప్రాఫిట్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అమ్మా అవి? సార్ బి లిమిటెడ్ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో కనిపిస్తాయి మాకు. సో బి లిమిటెడ్ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో మాకు కనిపిస్తుంది సార్. మీకు నేను స్టార్టింగే చెప్పాను సార్, ఏ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు అయినా 2 పార్ట్లు ఉంటాయి. ఒకటేమో కష్టపడి సంపాదించిన డబ్బులు, రెండేమో ఓసిఐ సెల్ఫ్ జనరేటెడ్ రిజర్వ్స్, అంతేనా? సో మొత్తానికి ఇక్కడేమో కష్టపడిన డబ్బులు ఉన్నాయి, ఇక్కడేమో ఓసిఐ ఉంది, అంతేనా? అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి, ఇక్కడ ఏ లిమిటెడ్కి బి లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పార్ట్ 1లో ఉన్న అమౌంట్ నుంచి అది ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఓసిఐలో ఉన్న రిజర్వ్స్, అంతేనమ్మా? ఏముంటుంది రిజర్వ్స్ చెప్పండి అక్కడ? సార్ రీవాల్యుయేషన్ రిజర్వ్స్, ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్స్ ఎక్కడికి పోతే ఎవరిని? ఓసిఐకి వెళ్ళిపోండి. అంటే ఈ 2 పార్ట్స్లో ఎంతైతే ప్రాఫిట్స్ సంపాదించారో దీంట్లో నాకు 25% వాటా ఉంది. అది మీనింగ్, అంతేనా? అదేనా మీనింగ్? ఎందుకు పెట్టుబడి పెట్టే? దీనికోసమే కదా. రైట్. ఇప్పుడు నువ్వు ఇయర్ ఎండింగ్ వచ్చావు, నేను ఇక్కడ 31st March ఉన్నాను. ఇప్పుడు నేను బి లిమిటెడ్కి ఫోన్ చేశాను. ఏమని? అరే బి లిమిటెడ్ సార్ చెప్పండి సార్, ఎలా ఉంది బిజినెస్? ఏదో మీ దేవాలు బాగానే ఉంది సార్. ఓకే, ఎంత సంపాదించావు ప్రాఫిట్? సార్ పార్ట్ 1 పార్ట్ 2 సార్. ఏంట్రా పార్ట్ 1 పార్ట్ 2? పార్ట్ 1 అంటే కష్టపడి సంపాదించిన డబ్బులు. ఎంత వచ్చింది ప్రాఫిట్ మనకి? సార్ మనకి ప్రాఫిట్ ఒక 10 lakhs వచ్చింది సార్. 1 lakh చల్లాను సార్, మనకి ప్రాఫిట్ ఒక 1 lakh వచ్చింది సార్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2లో ఏమన్నాయి డబ్బులు ఓసీఐలో? సార్ ఉన్నాయి సార్. మొన్ననే నేను ఒక ఫిక్స్డ్ అసెట్ రీవాల్యూ చేశాను సార్. మరి ఫిక్స్డ్ అసెట్స్ రీవాల్యూ చేస్తే ఎక్కడికి వెళ్తాయి? ఓసీఐకేనా? సార్ ఫిక్స్డ్ అసెట్స్ రీవాల్యుయేషన్లో ఒక 30,000 ఉన్నాయి సార్. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా ఓసీఐలో? ఉన్నాయి సార్. మొన్ననే నేను మన ఫారెన్ బ్రాంచ్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ వచ్చేసారు కొంత.
ఎంత ఉన్నాయి సార్ 25,000 అవి కూడా. ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఒక 20,000. అదే అవే అక్కడ ఉండేది. సో బీకి నేను ఫోన్ చేశాను, ఎలా బిజినెస్ ఎలా ఉంది, ఎంత సంపాదించావు? సార్ పార్ట్ 1లో నేను వ్యాపారం చేసి కష్టపడి 1 lakh ప్రాఫిట్ సంపాదించాను. మరి కింద ఓసీఏలో రిజర్వ్స్ క్రియేట్ చేసావా? ఎస్ సార్, మొన్నే అసెట్స్ నేను రీవాల్యుయేషన్ చేశాను, మొన్నే నేను ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ గెయిన్ వచ్చింది నాకు. ఓకేనా? సో ప్రజెంట్ అమ్మా వి థింక్ ఫ్రమ్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ నీకు లాస్ రావచ్చు, లేదా రీవాల్యుయేషన్ లాస్ రావచ్చు, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ లాస్ కూడా రావచ్చు నీకు. ఎస్ సార్, ఏదైనా రావచ్చు, అంతే కదా. నీకు ప్రాఫిట్సే రావచ్చు, లేదా లాసెస్ రావచ్చు, ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ లాస్ రావచ్చు, ఏది ఉంటుంది మనకెందుకు కదంతా. ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ తీసుకో, లాస్ ఉంటే లాస్ కూడా తీసుకోవాలి. అయిపోయిందా? రైట్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఇంకా మా వైఫ్ వచ్చింది, అడిగింది వచ్చి ఏమని, పెట్టుబడి పెట్టావు లాస్ట్ ఇయర్, ఏంటి సంగతి? నేను రాదే నీకే చెప్తానని చెప్పేసి, ఇదిగో నేను అక్కడ 10 lakhs పెట్టుబడి పెట్టాను. పెడితే దాంట్లో వాళ్ళు ఇదిగో 1 lakh ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సంపాదించారు, రిజర్వ్స్ ఏమో మనకి 30,000 వాటా ఉంది, ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్లో మనకి 30,000 రూపీస్ ఉన్నాయి. మరి తెచ్చే మొత్తం మనకి ఈ రెండింగ్ అయిపోయింది కదా, సెటిల్మెంట్ చేసుకోవాలి. మరి సెటిల్మెంట్ ఎలా చేసుకుంటాం? సార్ దీంట్లో నాకు 25% రావాలి, దీంట్లో నాకు 25% రావాలి, దీంట్లో నాకు 25% రావాలి, అంతేనా? ఏం రాస్తామా? 2 స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అక్కడ ప్రాఫిట్ తెచ్చి నా ప్రాఫిట్లో కలుపుకుంటాను, అంతే కదా. నెక్స్ట్ 2 OCI రీవాల్యుయేషన్ రిజర్వ్, 2 OCI ఎక్స్చేంజ్ డిఫరెన్స్. అంత అమౌంట్ చెప్పండి నాకు ఫస్ట్. సార్ అమౌంట్ వచ్చేసి 25,000 ప్రాఫిట్, అంతే కదమ్మా. 1 lakhలో 25%. తర్వాత 30,000 ఎంత వాటా? ఇక్కడ నాకు 7,500 సార్. నెక్స్ట్ 20,000లో 5,000. అది సంగతి, అంతే కదా, సింపుల్. వాళ్ళ ప్రాఫిట్లో నా వాటా, వాళ్ళకి ప్రాఫిట్, నా వాటా 25%. ఏం చేస్తాను నేను? తీసుకొచ్చి నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పార్ట్ 1లో యాడ్ చేసుకుంటాను, నా ఓసీఎల్ యాడ్ చేసుకుంటాను. అంటే క్రెడిట్ ఏం చేయాల్సింది? ఇవన్నీ ఇన్కమ్స్ మా క్రెడిట్ బ్యాలెన్సే కదా. సో క్రెడిట్ పెంచాలంటే క్రెడిట్. మరి ఇక్కడ డెబిట్ ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఇక్కడ డెబిట్ ఏం చేయాలి క్వశ్చన్. చూడండి మా జాగ్రత్తగా. జనరల్గా ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి. ఒకటి, సార్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అని రాసుకోవచ్చు అనిపిస్తుంది మనకి, బట్ ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ మనం సేల్ చేయట్లేదు, మన ఇన్వెస్ట్మెంట్ని మనం రీమెజర్ చేసుకుంటున్నాం. ఓకేనా? వీఆర్ రీమెజరింగ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటి మనకి, లైక్ ఎలాగైతే మీరు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అక్యుములేట్ చేసుకుంటారో, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవడం, మన పెట్టుబడికి ఎలాగైతే వడ్డీ కలుపుకుంటూ పోతామో, అలాగే ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మనం రీమెజర్ చేసుకుంటున్నాం. ఓకే, పెట్టుబడి 10 lakhs పెట్టాము ఇవాళ, మరి 10 lakhs పెట్టుబడి పెట్టినప్పుడు ఇక్కడ మన వాటా ఎంతెంత సంపాదించారు, ఇక్కడ మన వాటా వీళ్ళు ఎంత సంపాదించారు. దీస్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్స్. ఇవి వాళ్ళు మీకు ఇవ్వట్లేదు డబ్బులు, జస్ట్ చెప్పారు. మీ నాన్నగారు, ఇప్పుడు మీ నాన్నగారు ఏం చెప్తారు? అరే బాబు మనకు 10 lakhs అని చెప్తాడు. ఆస్తి అడిగారు, 1 కోటి రూపాయలు అని చెప్పాడు. మీకు ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నారు డబ్బులు, మీకు డబ్బులు ఇవ్వట్లేదు, మీరు చెక్ చేసుకుంటున్నారు. ఓకే, 2 అన్నదమ్ములు ఉన్నాం, ఆడికి 50 నాకు 50. అంటే ఏంటమ్మా, మనం జస్ట్ వీఆర్ మెజరింగ్ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంటుంది ఈరోజు, ఈ కంపెనీలో మనకు వాటా ఏంటి, ఎంత పెరిగింది. సో కాబట్టి మనం మన ఇన్వెస్ట్మెంట్ని రీమెజర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రాఫిట్స్ అన్నీ మనకి యాడ్ అవటం వల్ల ఎలాగైతే అసలుకి వడ్డీ యాడ్ అయిందో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారమ్మా, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు అంతే. సో అమౌంట్ ఎంత? 37,500.
అదే చేసేద్దాం. సింపుల్ ఎంట్రీ, బట్ బట్టి కొడితే అర్థం కాదు, మర్చిపోతారు మళ్ళీ. సో కాబట్టి మీకు ఇలా క్లారిటీగా చెప్పాను. ఈ కంపెనీ సంపాదించిన ప్రాఫిట్లో వాటా నాది, ఈ కంపెనీ ఓసిఐలో వాటా నాకుంది, కాబట్టి నేను తీసుకొచ్చి నా ఇన్వెస్ట్మెంట్ని నేను రీమెజర్ చేసుకుంటున్నాను. సో ఎంట్రీ ఏంటమ్మా దానికి? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ 2, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పార్ట్ 1, ఓసిఐ రిజర్వ్ నెంబర్ 1, ఓసిఐ రిజర్వ్ నెంబర్ 2. ఇది సంగతి. చాలా సింపుల్ పాయింట్. సో ప్రతి సంవత్సరం మీరు ఇయర్ ఎండింగ్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు రీమెజర్ చేసుకోవాలి. పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ కంపెనీస్ మీకు డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అయిపోయింది, రీమెజర్ మనం చేసుకున్నాం. ఒకవేళ కానీ ఈ కంపెనీ మీకు ఏమన్నా డివిడెండ్ పే చేస్తే, ఈ కంపెనీ కానీ మీకు ఏమన్నా డివిడెండ్ పే చేస్తే అప్పుడేం చెప్పండి? సార్ ఎప్పుడైతే కంపెనీ నాకు డివిడెండ్ పే యాక్చువల్గా నాకు డబ్బులు పే చేసిందో నా ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సార్. నువ్వెవడికి అప్పిచ్చావు, వడ్డీ నెలలు కట్టకుండా వాడు నెలలకి వడ్డీ యాడ్ చేసుకుంటూ వస్తున్నావు. ఫస్ట్ నెల వడ్డీ, సెకండ్ నెల వడ్డీ, థర్డ్ నెల వడ్డీ. సడన్గా వాడు నీకు 5,000 డబ్బులు ఇచ్చాడు. సార్ నా దగ్గర 5,000 డబ్బులు ఉన్నాయి సార్, తీసుకొని ఇచ్చాను నీకు. ఇప్పుడు ఏమని చెప్పండి? ఇప్పుడు 5,000 నీకు ఎప్పుడైతే డబ్బులు వచ్చేసి జేబులోకి, నీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా నువ్వు రెడ్యూస్ చేసుకోవాలి. ఇవేమో నువ్వు అక్రూయల్ కాన్సెప్ట్లో యాడ్ చేసుకున్నావు, వడ్డీ యాడ్ చేసావు. ఇప్పుడు నిజంగా నీకు వాడు కొంత డబ్బులు పే చేస్తున్నాడు. ఎప్పుడైతే వాడు కొంత డబ్బులు పే చేస్తాడో దెన్ ఆటోమేటిక్గా మన ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బి లిమిటెడ్ డిక్లేర్స్ అండ్ పెయిడ్ డివిడెంట్ ఆఫ్ 50,000 రూపీస్. బి లిమిటెడ్ ఒక 50,000 రూపీస్ డివిడెంట్ పే చేసింది. మరి ఆ 50,000 రూపీస్లో మనకి ఎంత వస్తాయి డబ్బులు? సార్ 50,000 రూపీస్లో నా వాటా ఎంత? 25%. సార్ నాకు 12,500 రూపీస్ నాకు డివిడెంట్ డబ్బులు వచ్చేసినాయి సార్. ఎప్పుడైతే నాకు డబ్బులు వచ్చాయో ఏం చేస్తాను? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాస్తావా? ఇన్వెస్ట్మెంట్స్ రాస్తావా? టు ఇన్వెస్ట్మెంట్స్ రాస్తాము. పైన ఎలాగైతే నువ్వు ఇన్కమ్స్ అక్రూ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెంచుకున్నావో, మరి ఈ ప్రాఫిట్లో నుంచే కానీ డివిడెండ్ పే చేసింది. మరి ఈ ప్రాఫిట్స్లో నుంచే నీకు డివిడెండ్ పే చేశారు కాబట్టి నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ని తగ్గించుకోవాలి. టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బి ఎంత అప్పుడు? 12,500. ఈ రెండే ఉంటాయి మన ట్రాన్సాక్షన్స్. ఒకటి, వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్స్లో మనకి ఎంత వాటా వస్తుంది అని మీరు రిమెజర్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమన్నా డబ్బులు మీకు పే చేస్తే దెన్ యూ హ్యావ్ టు డిడక్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ ఏంటి ఇంకా? వాట్ ఈజ్ మై క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో చెప్పండి. ఓపెనింగ్ 10 lakhs ప్లస్ వేరియస్ ఇన్కమ్స్ అక్రూడ్ 37,500 మైనస్ డివిడెండ్ రిసీవ్డ్ 12,500. So 10 lakhs, so 25,000 is my closing investment. This and so opening investment plus any incomes minus dividend actually paid by associate or joint venture. ఇది ఫస్ట్ పార్ట్. మనకి ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ టైం ఎగ్జామ్లో వాళ్ళు ఎంట్రీస్ అడగవచ్చు కాబట్టి మీకు ఎంట్రీస్ రావాలి. అర్థమైందా? ఎంట్రీస్ రాసుకోండి ఒకసారి. ఇంకా ఆన్ డే 1 రాసుకోవాలి ఎంట్రీస్. రాయండి. డే 1 ఎంట్రీ చెప్పండి ఏంటో. ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. ఏ లిమిటెడ్ పెయిడ్ 10 lakhs ఫర్ పర్చేజ్ ఆఫ్ 25% ఇన్వెస్ట్మెంట్. 25% మీరు 10 lakhs పే చేశారు. చెప్పండి అమ్మా. డే 1 ఎంట్రీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఈ రెండింగ్ రాసుకోండి. ఆన్ 31st March 2005 ఆన్ రీమెజర్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆన్ రీమెజర్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా రాసుకోండి. బి లిమిటెడ్ కూడా
అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసుకొని అలా వేసుకోండి 25% అని. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ పార్ట్ 1, అక్కడ పార్ట్ 2, దట్ విల్ మేక్స్ యూ సింపుల్ అండర్స్టాండింగ్. ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ రీవాల్యూ చేయండి, పెరుగుతుంది మీకు. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు SPL 25,000, టు OCI రీవాల్యుయేషన్ రిజర్వ్, టు OCI ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్. సో 37,500 పెంచుకోండి ఇన్వెస్ట్మెంట్. సేమ్ డే అమ్మా. ఆన్ రిసిప్ట్ ఆఫ్ డివిడెంట్ వస్తే ఎంటర్ కింద. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, మామూలుగా ఏం రాస్తారు బయట మీరు ఇన్వెస్ట్మెంట్ డివిడెంట్కి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్ రాస్తారు. బట్ పైన మీరు P&Lని క్రెడిట్ చేశారు ఇన్వెస్ట్మెంట్కి. సో P&L ఇంక వాడకూడదు మీరు. సో సింపుల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ రెడ్యూస్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బి లిమిటెడ్. అది నెక్స్ట్ కింద రాండి. ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పండి అమ్మా. ఓపెనింగ్ మీ దగ్గర 10 lakhs ఉంది. ఓకే, ఓపెనింగ్ మీ దగ్గర 10 lakhs ఉంది. ఎంత పెంచారు ఇంకా మక్రూ చేసి? యాడ్ 37,500 మైనస్ డివిడెండ్ రిసీవ్డ్ ఎంత? 12,500. సో క్లోజింగ్ ఎంత వచ్చింది మాకు ఇందాక? 10,25,000. సో 10,25,000 ఈజ్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ 31st March 2025. రైట్. దీనికి సంబంధించి మనకి ICS స్టడీ మ్యాట్ ఒక క్వశ్చన్ ఉందండి. నేను మీకు ఇచ్చే PDFలో క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది. ఈ ఎంట్రీస్కి సంబంధించి ICS స్టడీ మ్యాట్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 అండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 13.147. 13.147 ఇలిస్ట్రేషన్ నెంబర్ 8. బట్ నేను మీకు క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను, దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది. ఫ్రెండ్స్ చదువుదాం సార్ సింపుల్గా. ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, A Limited invested in equity share capital of B Limited at a cost of 1 lakh to acquire 25% అంట. 25% కొనాలంటే ఎంతకి? 1 lakhs. ఓకే. In the voting power of B Limited, A Limited has concluded that B Limited is an associate of A Limited. So 20% దాటింది కాబట్టి ఏకి B associate అయిపోయింది. ఓకే. At the end of the year, B Limited earn profit of 10,000 సంపాదించాడు వీళ్ళు. ఓకే. నెక్స్ట్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఆఫ్ ₹2,000. ఇక్కడ ఓసీలో 2,000 సంపాదించాడు తర్వాత. B Limited also declares a dividend to the extent of 4,000. B Limited నీకు 4,000 డివిడెండ్ డిక్లేర్ చేసిందంట. కింద క్వశ్చన్ ఏంటమ్మా? పాస్ నెసెసరీ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ A Limited అండ్ సో క్యాలిక్యులేట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ క్వశ్చన్ ఎనీ టైప్ ఎగ్జామ్లో రావచ్చు. ఇప్పటిదాకా మీరు క్యాలిక్యులేషన్ చేస్తుంటారు, అవి రావట్లేదు, కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి. చెప్పండి అమ్మా ఎంట్రీస్ ఇక్కడ. డే 1 ఏంటి ఎంట్రీ? హోంవర్క్ మీ క్వశ్చన్ ఇది. ఈ డే 1 చెప్పండి నాకు సింపుల్గా. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limited అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ 1 lakh. నెక్స్ట్ ఈ రెండింగ్ చెప్పండి. విడివిడిగా ర్యాండమ్ ఎంట్రీస్. వాడు నేను ఇక్కడ కలిపి రాశాను మీకు. వాడు 3 విడిగా రాశాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limited అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక ఎంట్రీ. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limited టు OCI ఒక ఎంట్రీ రాశాడు. ఎంత మా ప్రాఫిట్ ఇక్కడ సంపాదించున్నాడు? 10,000 సంపాదించాడంట. మీకు ఎంత వాట? 25% అంటే 2,500. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limited అకౌంట్ డెబిట్ టు SPL. నెక్స్ట్ OCI అని సంపాదించాడు 2,000 అంట. మీ వాటా ఎంత? 25% ఎంత? 500. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limited టు OCI లాస్ట్లో డివిడెండ్ అంట. ఎంత పే చేశారు వాళ్ళు? 4,000 అంట. ఏమైనా డివిడెండ్ పే చేస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limited 1,000 రూపాయలు. క్లోజింగ్ బ్యాలెన్స్ చెప్పండి నాకు. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh, P&L అకౌంట్ 2,500 వచ్చింది, OCI 5 వచ్చింది, మైనస్ డివిడెండ్ 1,000 ప్లస్ చేసి మీరు ఇక్కడ రాయలేవాడు క్లోజింగ్ బ్యాలెన్స్. మీరు రాయండి 1 lakh ప్లస్ ప్రాఫిట్ షేరు, OCI షేరు మైనస్ డివిడెండ్ రిసీవ్డ్. రైట్. సో ఈ క్లాస్లో ఇక్కడ దాకా చాలండి. ఆ క్వశ్చన్ మీరు హోంవర్క్ మీ చేతితో మీరు రాయాలి ఎంట్రీస్. నేను మీకు రేపు ఇచ్చేటువంటి క్వశ్చన్ బ్యాంక్లో ఆన్సర్స్ ఉండవు. నేను మీకు ఇస్తాను 2-3 క్వశ్చన్ బ్యాంక్ అన్నా.
ఆ క్వశ్చన్ బ్యాంక్ రెడీ అయిన వెంటనే మీకు ఇస్తాను నేను. మీకు ఆన్సర్స్ ఉండవు, ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి. హోంవర్క్ అని చెప్పినప్పుడు మీరు హోంవర్క్ క్వశ్చన్ చెయ్యాలి. ఈ కాన్సెప్ట్ మొత్తం విన్న తర్వాత హోంవర్క్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రైట్ అమ్మా. ఈ క్లాస్లో అయితేనమ్మా నెక్స్ట్ క్లాస్లో మనం అకౌంటింగ్ కాంపిటీషన్స్ చూద్దాం. ఈక్విటీ మెథడ్ వాడతారు అక్కడ. ఈక్విటీ మెథడ్ ఏం చెప్తుంది, డే 1 ప్రొసీజర్ ఏంటి, లైక్ మీరు బిజినెస్ కాంబినేషన్లో ఎలాగైతే 9 స్టెప్స్ మోడల్ మనం చేసామో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్లో ఈక్విటీ మెథడ్ ఏ ప్రొసీజర్ చెప్తుంది. డే 1 మీరు అకౌంటింగ్ ఎలా చేయాలని చెప్పి చేసేసి దానికి మనకమ్మా ఐసీఎస్ స్టడీ మ్యాట్ క్వశ్చన్ ఉంది, పాస్ట్ ఎగ్జామ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్ ఉంటుంది. మొత్తం మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. ఏది అకౌంటింగ్లో అవి 4 క్వశ్చన్స్ చేస్తే మనకి ఆ పార్ట్ అయిపోతుంది. మీకు 5 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. దాని తర్వాత మనం మిగతా పార్ట్లని తర్వాత చేద్దాం. ఓకేనా? సో కలుద్దాం మళ్ళీ.